బేసిక్ కష్టం కదా రావాలంటే, అందుకని పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి స్ట్రెచ్ చేయాలి. ఓకే, స్ట్రెచ్ చేయాలి, బాగా స్ట్రెచ్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనుగోలు మండలంలో 132 సెంటర్లలో యోగా కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనుగోలు కమ్యూనిటీ హాల్ నందు యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. యోగా వలన మనకి మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా మన ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోమని మనందరికీ పిలుపునిచ్చారు. కాబట్టి అందుకు ఆదేశాల ప్రకారము మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పనిదల పవన్ కళ్యాణ్ గారు ఈ యోగా దినోత్సవాన్ని జరుపుకోమని ఆదేశించిన దాని ప్రకారము ఈరోజు మనుగోలు మండలంలోని మనుగోలు గ్రామ పంచాయతీకి సంబంధించిన కమిటీ హాల్లో మనం యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యోగా దినోత్సవం జరుపుకోవడానికి కారణము అందరూ తన యొక్క మానసిక స్థితిని బాగుపరచుకోవడం కోసము మరియు స్ట్రెస్ను తగ్గించుకోవడం కోసము మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలన్న ఆలోచనతో ప్రపంచమంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో మనకి ఈ కార్యక్రమాన్ని నిర్ణయించి జరుపుకోవడానికి ముందుకొచ్చినందుకు ధన్యవాదాలండి. మనమందరం కూడా యోగా అంటే ఏదో పని చేసుకుని సరిపోతుంది అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరూ ప్రాతకాలంలోనే అనగా ఉదయం 4:30 నుంచి సూర్యోదయము అయ్యే లోపల అనగా 7:30 లోపల కానీ మనం ఈ యోగాను చేయగలిగితే యోగాభ్యాసం ఏంటంటే మనకు ఉన్నటువంటి చెడు నీరు అంటే లోపల ఉన్నటువంటి చెమట ఎప్పుడైతే బయట వస్తుందో అప్పుడు మన ఆరోగ్యం బాగుంటుంది, మన మానసికంగా కూడా పనిచేసుకోవడానికి వీలవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఉద్యోగస్తులు గృహిణులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి యోగా అనేది మీరందరూ కూడా గృహిణులు చాలామంది ఇంట్లో పనిచేస్తున్నాం కానీ సరిపోతుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేచి ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అనేది ముఖ్యమైనటువంటిది. ఇది కుల మత వర్గ భేదాలకు సంబంధం లేనటువంటి ఆసనాలకు సంబంధించినటువంటిది కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేస్తారనే ఉద్దేశంతో ఇక్కడికి పిలిపించినందుకు సంతోషపడుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.